జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు చాలా బాధ్యత కలిగిన నాయకులని నమ్మి ఈ మాట మీకు చెప్తున్నాను. ఈ ఎలక్షన్ ఫలితాల్లో మీ కార్యకర్తలు కొట్టుకొని చనిపోతే, వారి కుటుంబాలు అనాథలైతే, లేదా గొడవల్లో ఎవరైనా కాళ్ళు చేతులు పోగొట్టుకొని వికలాంగులైతే మీ మనస్సు ఏమైనా బాగుంటుందా? మీరు తృప్తిగా నిద్రపోయి తృప్తిగా భోజనం చేయగలరా? అలా చేయలేరు కదా. ఈ రాష్ట్రం మన ఇల్లుతో సమానం కదా. కాబట్టి ఈ ఎలక్షన్ ఫలితాలను బట్టి ఎవరు కవ్వించుకుని రెచ్చగొట్టుకుని గొడవలు పడి పగలు తీర్చుకుని దొమ్మి కేసెస్ లో అనేకుల్ని హతమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కదా. మీరెందుకని ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ కార్యకర్తలకు ఎందుకు మీరు పిలుపు ఇవ్వట్లేదు? ఒక వీడియో బిట్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు మీరు? ఈ ఎలక్షన్ ఫలితాన్ని బట్టి ఎవరెవరిని దూషించొద్దు, ఎవరెవరిని తృణీకరించొద్దు, ఎవరెవరిని కవ్వించొద్దు, రెచ్చగొట్టొద్దు, గొడవలు పడొద్దు. అలా ఎవరైనా చేస్తే క్రమశిక్షణారీత్యా ఖచ్చితంగా మీ మీద కఠిన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాల్సి వస్తుంది పార్టీలోంచి అని మీరు కఠినంగా ఎందుకు ఒక వార్నింగ్ ఇవ్వట్లేదు? అలా చేస్తే అందరూ బాగుంటారు కదా.